ఒక్కసారి ప్రశాంతంగా విని ఆలోచించండి, మీకే స్పష్టంగా తెలుస్తుంది. భక్తి అంటేనే అంకిత భావం. ఏకాగ్రత అనే పునాదిపై భక్తి అనే అంకిత భావాన్ని నిలిపి చిత్తశుద్ధితో దైవాన్ని పూజించమని చెప్పి, అలా చెయ్యని నాడు చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నారు వేమన. శివుడంటే దైవమని అర్థం. మొదలు భక్తి మార్గంలో దైవాన్ని పూజిస్తే, త్రికరణ శుద్ధితో కొలిస్తే ఆయన జ్ఞాన మార్గంలో దైవాన్ని చేరుకునే వీలుంటుందని చెప్తున్నారు వేమన. కనుక రూపభేదాలతో కొట్టుకోకుండా నీ మనసులో నింపుకున్న రూపాన్ని పూజించి తరించమంటున్నాడు. కనుకనే సందేహ పురుషులు మీలో వివిధ వ్యతిరేక భావాలను, సంశయాలను నింపే ప్రయత్నం చేసినా కానీ నిశ్చలంగా మీరు పూజించే దైవం మీదనే ధ్యాస పెట్టి ఉంచాలని జ్ఞానులు వివరిస్తున్నారు. అందుకే తాను పూజించే రాముడెవరని అడిగిన వారికి భక్త కబీర్ చెప్పిన మాటేంటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. మనసులోని సందేహాలు కూడా తీరిపోతాయి. మీ తండ్రి మీ మేనత్తుకు సోదరుడు, మీ తండ్రి మీ తల్లికి భర్త, మీ తండ్రి మీ అమ్మమ్మకు అల్లుడు. కనుక తండ్రులందరూ ఒకటే కదా, వేర్వేరు తండ్రులు లేరు కదా. అలాగే నా రాముడు, మీ రాముడు, వాళ్ల రాముడు, అందరి రాముడు ఒక్కడేనయ్యా అని కబీర్ సమాధానమిచ్చాడు. కాబట్టి దశరథ రాముడైన, సీతాపతి అయిన, లక్ష్మణ భ్రాత అయిన, సుగ్రీవ మిత్రుడైన, హనుమంతుని దైవమైన అంతా ఒక్కడే, అతనే రాముడు. అందరూ ఈ మట్టిలోంచి పుట్టినవారే, అందరూ తాగేది నీరే, అందరిపై ప్రసరించే ఎండ, అన్నిటినీ తాకుతూ ప్రవహించే గాలి, అన్నీ వేర్వేరుగా ఒక్కొక్కటి ఒక్కోలా అందవు, సమానంగానే లభిస్తాయన్నాడు అన్నమాచార్యుడు.